ఇప్పుడు మనం కుంభరాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. కుంభరాశి ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, సంపద కొంచెం తక్కువగా ఉంది, ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పెళ్లి కాని వారు అమ్మా నాన్న ద్వారా ధనం ఖర్చు పెట్టాలి. పెళ్ళైన వారు జీవిత భాగస్వామి ద్వారా ఖర్చు పెడితే మంచిది. రాజపూజ్యం 7, అవమానం 5. ఎక్కడికి వెళ్ళినా కూడా తన మాట నెగ్గుబాటు అవుతుంది. నలుగురిలో కాస్త పేరు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు పొందుతారు, సన్మానాలు పొందుతారు. ఈ రాశి వారికి నూతన వరవడి కలిగి ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు దృఢంగా ఉంటాయి. సంతానానికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. యువతను ఆకర్షించే వస్త్రములు, పదార్థాలు మొదలైనటువంటి వ్యాపారాలు చేసేవారు యోగప్రదంగా ఉంటుంది. క్యాటరింగ్, కాస్మెటిక్, రవాణా రంగ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారి ధన సంపాదనకు బలమైన అవకాశాలు కలుగుతాయి. ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. ప్రణాళికల్లో విజయాలు సాధిస్తారు. యత్న కార్యసిద్ధి అవుతుంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధనం ఎక్కువగా వస్తుంది. ఉద్యోగ విషయాలు కోరుకున్న హోదా కలుగుతుంది. ప్రమోషన్ పొందుతారు. ఈ రాశి వారికి ముఖ వర్చస్సు బాగుంటుంది. శారీరక సౌష్ఠవం, శారీరక బలం పెరుగుతుంది. వీరి సంతానం సృజనాత్మకంగా ఉన్నత విద్యలలో బాగా రాణిస్తుంది. సంస్కారవంతమైన సంతానంగా రూపుదిద్దుకుంటారు. ఉన్నత విద్యలలో రాణించి సమాజానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తారు. అక్టోబర్ నెలాఖరికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. తర్వాత డిసెంబర్ నుంచి ఆర్థిక సవాళ్లు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఆర్థికము, ఆరోగ్యం ఆ రెండింటి మీద కొంచెం జాగరూకత వహించాలి. తర్వాత వాహన, గృహ సౌఖ్యాలు, ఇల్లు కొనడానికి ఆస్కారం ఉంది. నూతన వాహనాలు కొంటారు. ఈ రాశి వారికి ధనం ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకుని బాగా ధన సంపాదన చేస్తారు. విదేశీ వ్యాపారాల ద్వారా ధనం బాగా కూడబెడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు, స్థలాలు కొనడం కానీ అమ్మడం వల్ల కానీ లాభాలు పొందుతారు. వీరి జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. జూలై మరియు నవంబర్ మధ్యకాలంలో కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది. కష్టపడి కుటుంబాన్ని ప్రగతి మార్గంలోకి నడుపుతారు. ఈ రాశి వారికి ఆలోచన మరియు అవగాహన శక్తి పెరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం తడబడుతూ ఉంటారు. అనాలోచితంగా ఏ నిర్ణయమైనా తీసుకుని అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా తొందరపాటును సూచిస్తుంది. ఆ పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యవహార ప్రతిబంధకాలు కలుగుతాయి. కొన్ని విషయాలలో ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారు అహంకారం వదిలి జీవిత భాగస్వామ్యంతో ప్రేమగా ఉండాలి. వైవాహిక జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమానము, గౌరవము చూపించాలి. నిత్యము దుర్గామాతను ఆరాధించాలి. ఇక్కట్లు తొలుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. సోమవారం శివారాధన చేయాలి. వీరికి అదృష్ట సంఖ్య 8. వీరికి శుక్రవారం యోగప్రదంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా, రుద్రాభిషేకము, దుర్గామాత ఆరాధన చేసిన సమస్యలు పరిష్కారం అవుతాయి.